Good morning, my dear students, and welcome to AG Spoken English classes. ఏజీతో నువ్వు ఉంటే ఇంగ్లీష్ నీ వెంటే గుర్తుపెట్టుకో. ఎస్, కమ్ టు దిస్. టుడే వి డిస్కస్. టుడే ఈజ్ మండే అంటే ఈరోజు మండే అని. టుడే ఈజ్ ట్యూస్డే, టుడే ఈజ్ వెన్స్డే, టుడే ఈజ్ థర్స్డే, టుడే ఈజ్ ఫ్రైడే, టుడే ఈజ్ సండే. మనం చెప్తాం చూడండి, ఈరోజు మండే అంటే టుడే ఈజ్ మండే. టుమారో వెన్స్డే అనుకోండి, టుమారో ఈజ్ వెన్స్డే. లైక్ సో యూ కెన్ ప్రాక్టీస్. ఇప్పుడు నువ్వు వీటిని చేంజ్ చేసినావు. నౌ యూ కెన్ చేంజ్ టుడే. టుడే ఈజ్ మండే, టుమారో ఈజ్ మండే, డే ఆఫ్టర్ టుమారో ఈజ్ మండే. లైక్ సో యూ కెన్ practice. Next, he is a doctor. వీటిని చేంజ్ చేయండి. అతను ఒక డాక్టర్. he is a doctor. he is a painter. he is a carpenter. he is a lawyer. he is shoemaker. Like so you can practice. Now you can change this as this. he ని చేంజ్ చేయండి. She is a doctor. Rani is a doctor. Mallika is a doctor. Ravi is a doctor. Ramesh is a doctor. Venkat is a doctor. ఆ విధంగా నువ్వు ప్రాక్టీస్ చేయాలా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఇది చాలా అందంగా ఉంది. అండ్ షీ ఈజ్ బ్యూటిఫుల్. ఆమె అందంగా ఉంది. దే ఆర్ బ్యూటిఫుల్. వారు అందంగా ఉన్నారు. క్యాట్ ఈజ్ బ్యూటిఫుల్. క్యాటు అందంగా ఉంది. ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్. ఫ్లవరు అందంగా ఉంది. మై ఆంట్ ఈజ్ బ్యూటిఫుల్. మా ఆంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎస్, లైక్ సో యూ కెన్ ప్రాక్టీస్ మెనీ థింగ్స్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తే నువ్వు దాదాపు ఒక 50 ఎగ్జాంపుల్స్ నువ్వు ప్రాక్టీస్ చేయాలా, సేమ్ స్ట్రక్చర్ మీద. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. లైఫ్ ఈజ్ అన్సర్టన్. జీవితం అనేది అన్సర్టన్, ఇట్స్ నాట్ సర్టన్. హౌ టుమారో ఈజ్ వి డోంట్ నో. రేపు ఎలా ఉంటుంది మనకు తెలియదు. కాబట్టి లైఫ్ ఈజ్ అన్సర్టన్. ఎస్, టుమారో ఈజ్ అన్సర్టన్. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎస్, అండ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ చాలా అందంగా ఉంటుందంట. ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ హౌ వి లుక్ ఇన్ టు ద లైఫ్. లైఫ్ ఈజ్ వండర్ఫుల్. లైఫ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. జీవితము చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందంట. రవి ఈజ్ 10 years ఓల్డ్. రవికి 10 years ఉన్నాయి. నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? రవి ఈజ్ 20 years ఓల్డ్. రవి ఈజ్ 15 years ఓల్డ్. రాణి ఈజ్ 10 years ఓల్డ్. రమేష్ ఈజ్ 10 years ఓల్డ్. అతనికి 10 సంవత్సరాలు ఉన్నాయి. ఆమెకు 20 సంవత్సరాలు ఉన్నాయి. వారికి 30 సంవత్సరాలు ఉన్నాయి. మా పక్కింటి వాళ్ళకు 50 years ఉన్నాయి. మై ఆంట్ ఈజ్ 15 years ఓల్డ్. మై అంకుల్ ఈజ్ 15 years ఓల్డ్. మై నైబర్ ఈజ్ 30 years ఓల్డ్. ఎస్, ఆ విధంగా 30 years 40 years ఓల్డ్ అని చెప్తున్నప్పుడు, వయసు గురించి చెప్తున్నప్పుడు యూ మే యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్. రవి ఈజ్ 10 years ఓల్డ్. అతనికి 10 years ఉన్నాయి. ఆమెకు 30 years ఉన్నాయి. వాళ్లకు 40 years ఉన్నాయి. నాకు 40 years ఉన్నాయి. ఈ విధంగా ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ హ్యావ్ టు యూస్ దిస్ ఎక్స్ప్రెషన్. ఆ కాంటెక్స్ట్లో ఈ ఎక్స్ప్రెషన్ను నువ్వు ఉపయోగించాలా. అంటే ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తే 100 examples ప్రాక్టీస్ చేయాలా. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, అప్పుడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది. అప్పుడే యు కీప్ ఇన్ యువర్ మైండ్
అప్పుడే యు స్పీక్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, నో నీడ్ టు వర్రీ కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అది ఏందో కాదు. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఇఫ్ యూ ప్రాక్టీస్. ఇఫ్ యూ ఫాలో ఏజెస్ఆర్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. కీప్ ఇన్ యువర్ మైండ్. ఎస్, కాబట్టి నా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఏది కనపడితే ఏది, ఇప్పుడు రోడ్డు మీద పోతుంటావు, ఎవరైనా కనపడుతుంటే ఈజ్ 10 years old అనాలా. లేదనుకోండి ఈజ్ 40 years old అనాలా. లేదనుకోండి ఈజ్ 30 years old అనాలా. లేదు ఇంకా ప్రాక్టీస్ చేయాలంటే ఇంట్లో పోయి అడుగు, నీ వయసు ఎంత అంటే 15 years, ఈజ్ 15 years old అని ప్రాక్టీస్ చేయాలి కదా. ఇంకా వేరే వాళ్ళు ఉంటే అడగండి, మీ ఆంటీని అడగండి వయసు ఎంతనో. 45 years అనుకో, షీఈ్ 45 years old అని ప్రాక్టీస్ చేయాలి. అందరిని అడుగుతూ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇంకా నోవే. ఇంగ్లీష్ రావాలంటే మాట్లాడాలంటే ప్రాక్టీస్ చేయాలా. ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలా? ఏజీ సార్ ఎలా చెప్తే అలా ప్రాక్టీస్ చేయాలా. ఓకేనా? సో యూ కమ్ అండ్ ప్రాక్టీస్. నో నీడ్ టు వరీ. స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ. గుర్తుపెట్టుకో. ఐ ఆమ్ ఫైన్, నేను బాగున్నా. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ వెల్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఎక్స్ట్రాడినరీ. హౌ ఆర్ యూ? ఐఎమ్ ప్రెటీ వెల్. అన్నీ ఒకటే, నేను బాగున్నానని చెప్పడం అంతే. ఓకేనా? సో ఐ ఆమ్ ఫైన్, నేను బాగున్నాను. ఐ ఆమ్ వెరీ వెల్, నేను చాలా బాగున్నా. గుర్తుపెట్టుకోండి. ఐ ఆమ్ గుడ్, ఓకే, సమ్వాట్ ఓకే. ఎస్. అండ్ షీ ఈజ్ ఫైన్, ఆమె బాగుంది. దే ఆర్ ఫైన్, వాళ్ళు బాగున్నారు. రవి ఈజ్ ఫైన్, రవి బాగున్నాడు. రమేష్ ఈజ్ ఫైన్, రమేష్ బాగున్నాడు. మమత ఈజ్ ఫైన్, మమత బాగుంది. మమత సిస్టర్ ఈజ్ ఫైన్, మమత సిస్టర్ బాగుంది. వెంకట్ సిస్టర్ ఈజ్ ఫైన్, వెంకట్ సిస్టర్ బాగుంది. ఓకేనా? ఆ విధంగా నువ్వు ప్రాక్టీస్ చేయాలా. మై క్యాట్ ఈజ్ ఫైన్ ఇన్ మై హౌస్. మా క్యాటు మా ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. ఎస్, యు ఆర్ ఫైన్ ఇఫ్ యు ఆర్ ఇన్ మై హౌస్. నా ఇంట్లో నువ్వు ఉంటే నువ్వు సేఫ్ అని. షీ ఈజ్ ఫైన్, హీ ఈజ్ ఫైన్, దే ఆర్ ఫైన్. Lakshmi is fine, Mamata is fine, Malika is fine. Yes, so you can practice like a kid. The town is 3 miles away. ఆ టౌన్ 3 miles ఉందంట. The town is 10 kilometers away. Nandyala is 10 kilometers away. Kurnool is 75 kilometers away. So whenever you want to talk in this context, you can use, yes, the village is 3 miles away from Nandyal. Kabatti in this context you can use this one, the town. Or the theater is 3 miles away. Yes, the mall is 1 kilometer away. The shopping mall is 10 kilometers away. 10 kilometers దూరం ఉంది అని చెప్పేటప్పుడు చెప్పే కాంటెక్స్ట్లో మనము ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగిస్తాము. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? యాపిల్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఎక్కడుంది యాపిల్? టేబుల్ మీద ఉంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్లో మనము ఆ విధంగా చెప్తాం. యాపిల్ ఈజ్ ఆన్ ద టేబుల్, మ్యాంగో ఈజ్ ఆన్ ద టేబుల్, ఆరెంజ్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఎస్, మై క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, మై ఆంట్ ఈజ్ ఆన్ ద టేబుల్, రాము ఈజ్ ఆన్ ద టేబుల్. రాము టేబుల్ మీద ఉన్నాడంట. ఎందుకున్నాడు మనకు తెలియదు, ఎందుకున్నాడో ఉన్నాడు అంతే. యాపిల్ ఈజ్ ఇన్ ద ఫ్రిడ్జ్, మ్యాంగోస్ ఆర్ ఇన్ ద ఫ్రిడ్జ్, బనానాస్ ఆర్ ఇన్ ద ఫ్రిడ్జ్. డోంట్ కీప్ బనానాస్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఎస్, మనం చెప్తాం చూడండి. దే ఆర్ ఇన్ మై హౌస్, వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. మమత ఈజ్ ఇన్ మై హౌస్, మమత మా ఇంట్లో ఉంది. ఐ ఆమ్ నియర్ రామ్నాథ్ థియేటర్, రామ్నాథ్ థియేటర్ వద్ద ఉన్నాను నేను. ఎస్, షీ ఈజ్ ఎట్ దట్ మాల్, దే ఆర్ ఎట్ సినిమా థియేటర్, దే ఆర్ ఎట్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ we can use
దిస్ ఎక్స్ప్రెషన్. గుర్తుపెట్టుకోండి. ఏజీ సార్తో నువ్వు ఉంటే ఇంగ్లీష్ నీవంటే. ప్రాక్టీస్, జస్ట్ ప్రాక్టీస్, యు ఆర్ గోయింగ్ టు స్పీక్. ఐ నో. Like, subscribe and share it. Thank you very much.